హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ చేశానండి మా ఇంట్లో. అదే మనందరి ఫేవరెట్ పానీపూరి. ఈ పానీపూరిని నేను చాలా సులభంగా చేస్తాను, సింపుల్ వేలో చేస్తాను, పెద్ద హడావిడి లేకుండా చేస్తాను. సో మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వైట్ బఠానీ తీసుకొని 6 గంటల పాటు నానబెట్టుకున్నాను. దాన్ని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత బాండీ తీసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ని కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేయించుకున్న తర్వాత 2 టమాటాలను కూడా అదే విధంగా ప్యూరీ చేసుకొని ఆ మిశ్రమంలో కలుపుకొని బాగా దోరగా ఫ్రై చేసుకోవాలండి. దాని తర్వాత మనం మసాలాలను యాడ్ చేసుకుందాం. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత మనము మెత్తగా బాయిల్ చేసి పెట్టుకున్న వైట్ బఠానీని ఈ మిశ్రమంలో వేసుకొని కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి ఆ కన్సిస్టెన్సీ ముద్దగా కన్సిస్టెన్సీ అయ్యేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా ఇలా కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మీకు పానీ ప్రిపరేషన్ చూపిస్తాను. ఫస్ట్ ఒక జార్లో గుప్పెడు నిండా కొత్తిమీర, పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మనం వాటర్లో కలుపుకొని కొంచెం ఉప్పు, నిమ్మరసం, చాట్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుంటూ మన టేస్ట్ సరిపడగా అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీన్వైల్ మా అమ్మగారు పూరీలని ఫ్రై చేసి నాకు ఇచ్చారండి. అవన్నీ నేను డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేశాను. రండి చూపిస్తాను. చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది. మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మీ అందరికీ కూడా నా రెసిపీ నచ్చినట్లయితే నాకు ఒక కామెంట్ ఆర్ లైక్ చేయండి. సో మీ అందరికీ పానీపూరి ఇస్తున్నాను, తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.